రైట్. సో, ఆ కవిత కథ అంతా క్లైమాక్స్‌కొచ్చింది. బహుశా అతి తొందరలోనే కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అంటే బహిష్కరించే అవకాశాలైతే స్పష్టంగా కనపడుతుంది. ఆమె కూడా దానికోసమే వెయిట్ చేస్తుంది. ఆమంతటా ఆమె వెళ్ళిపోకుండా. ఆమంతటా ఆమె వెళ్ళిపోతే పార్టీ నుంచి వచ్చేసినట్టుంటది. అదే మనం సస్పెండ్ చేస్తే ఆడపిల్లని అని కూడా చూడకుండా నన్ను గెంటేశారు పార్టీ నుంచి. ఆడపిల్ల అని కూడా లేదమ్మా అని చెప్పి ఒక దాన్నేమంటారు ఒక సింపతి వర్కౌట్ చేయొచ్చు అని చెప్పి కూడా కవిత కొంత టైం పాస్ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అందుకే ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ అంటే వాళ్ళు రెచ్చిపోతారో కరెక్ట్‌గా టార్గెట్ చేసి ఆ పాయింట్స్ అనేదానికి కవిత ట్రై చేస్తున్నారు. తొందరలోనే అయిపోయింది ఆల్మోస్ట్ బహుశా ఈ నెలలోపే సస్పెండ్ అవ్వచ్చు కవిత పార్టీ నుంచి అనేది ప్రధానంగా మనకు కనపడుతున్న వార్తలు. ఇక నిన్న మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ ఆల్మోస్ట్ 35 రన్స్ కొట్టాలి ఇంగ్లాండ్ గెలవాలంటే. నిన్న యాక్చువల్లీ ఇంకా చాలా ఆట ఉండింది. లైట్ ఫెయిల్ వల్ల వర్షం వల్ల కొంత మ్యాచ్ నిన్న ఆపేశారు. ఈరోజు స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 3:30కి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గెలుపు 50-50 ఉందండి. వాళ్ళు కొట్టాల్సిన జస్ట్ 35 రన్స్ మాత్రమే, 35 రన్స్ మాత్రమే కొట్టాలి. కాకపోతే 3 వికెట్లే ఉన్నాయి. ఏమో పొద్దున్నే స్పెల్లో మన సిరాజ్ మావ ఏమన్నా గట్టిగా తినొచ్చి 3 బంతులేసి 3 వికెట్లు తీస్తాడేమో చూడాలి మరి. కష్టమే. హోప్ సో. చూద్దాం. ఇవి ప్రధానంగా ఈరోజు అన్ని పత్రికల్లో మనకు కనపడుతున్న వార్తలు. ముందుగా మనం అన్ని పత్రికల్లోని వార్తలు డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసే ముందుగా ఒక్కొక్క పత్రికల్లో ఉన్న మెయిన్ స్టోరీస్ అన్నింటినీ ఒకసారి బ్రీఫ్గా చూసే ప్రయత్నం చేద్దాం మనం. సో ఆదాబ్లో మనకి ప్రధానంగా నిన్న రాష్ట్రపతితో మోడీ గారు భేటీ అయ్యారంట. బహుశా ఈ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, వాటి గురించి కొంత చర్చించడానికి కొన్ని బిల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని బిల్స్ పాస్ చేయించుకోవడానికి ఇట్లాంటి పలు అంశాల గురించి రాష్ట్రపతితో మోడీ గారు భేటీ అయ్యి ఉంటారు నిన్న. ఇక చుక్క నీటిని కూడా వదులుకోమని చెప్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టును ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్తున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. ఇక ఔషధాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతుందంట. సామాన్యులకు అందుబాటులో నిత్యావసర ధర మందులు 35 రకాల ఔషధాల ధరలు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం. ఇక బీపీ, షుగర్, పెయిన్ కిల్లర్ మందులు మరింత చౌకంట. ఇది కొంచెం మంచి వార్త అండి. ఎందుకంటే ఈ బీపీ, షుగర్ పాపం ఇవి దీర్ఘకాలిక వ్యాధులు అనమాట. ఒక్కసారి బీపీ కానీ షుగర్ కానీ వస్తే జీవితాంతం మందులు వాడాల్సిందే. అవి కూడా విపరీతమైన రేట్లు ఉంటాయి. కొంచెం తగ్గించారు, మంచి విషయం. సో శ్రీశైలం గేట్లు మూసేశారు. మొత్తం సరిపోయి